హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వల్ల ఈ వ్యక్తి జీవితం ఎలా మారింది అని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే మీకే కాదు, కొన్నిసార్లు ఆ వ్యక్తులకు కూడా అనిపిస్తుంది కదండీ! అంటే మీరు వాళ్ళ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయని. సో, అది గుడ్డా, బ్యాడా అనేదైతే తెలీదు. అదే మనమైతే ఈరోజు రీడింగ్ చేస్తున్నాం. బట్ డెఫినెట్‌గా ఒక మనిషి ఇంకో మనిషి జీవితంలోకి వెళ్ళిన తర్వాత, లేకపోతే మొదటి నుంచి ఉన్నా సరే కొన్ని మార్పులనేవి జరుగుతుంటాయి. సో, ఆ మార్పులనేవి వీళ్ళకి మంచిగా జరిగాయా? లేకపోతే చెడ్డగా జరిగాయా? అనేది వాళ్ళసలు ఎలా తీసుకుంటున్నారు? ఆర్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? అనేదైతే ఈరోజు రీడింగ్. అంటే కొంచెం కాంప్లికేటెడ్‌గానే ఉంటుంది. బట్ డెఫినెట్‌గా నాకేమనిపించిందంటే ఇదొక ఇంట్రెస్టింగ్ రీడింగ్ అనిపించిందండి. ఎందుకంటే జనరల్‌గా మన లైఫ్‌లోకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మనం ఎలా అయితే వీళ్ళ వల్ల మనకేంటి ఇలా జరిగింది అని బ్యాడ్‌గా అనుకుంటాం. కొన్నిసార్లు ఈ వ్యక్తి రావడం వల్ల మన లైఫ్ బెటర్ అయిందని కూడా అనుకుంటాం. సో, ఇలా అసలు ఆ వ్యక్తి ఎలా అనుకుంటున్నారు? మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం వల్ల అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. డెఫినిట్‌గా ఇప్పటికైనా సరే మీకేంటంటే కొంత క్లారిటీ వస్తుంది. వీళ్ళు మీ లైఫ్‌లోకి రావడం ఆర్ మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం వల్ల వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అనేది. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరే లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ వల్ల ఈ వ్యక్తి వాళ్ళ జీవితం అసలు ఎలా మారింది అని అనుకుంటున్నారు? అది పాజిటివ్‌గానా? నెగెటివ్‌గానా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి ఎందుకో కానీ మీ విషయంలో చాలా కాంప్రమైజ్ అయ్యారు, చాలా అడ్జస్ట్ అయ్యారు అనుకోని ఫస్ట్ నుంచి ఫీల్ అవుతున్నారండి. అంటే ఇక్కడ వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వేరే వ్యక్తులు కానీ, లేకపోతే వీళ్ళ ప్రయారిటీస్ వీళ్ళకున్నాయి. బట్ స్టిల్ వీళ్ళేంటంటే మీకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. లేకపోతే మిమ్మల్నే వీళ్ళు న్యాచురల్‌గా చూజ్ చేసుకున్నారు అని ఫీల్ అవుతున్నారండి. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. ఈ వ్యక్తి మీకు ఎవరైనా కూడా అవ్వచ్చు. ఒక స్పెసిఫిక్ రిలేషన్‌షిప్ అయితే నేను మెన్షన్ చెయ్యాలి అనుకోవట్లేదు. కాకపోతే ఈ వ్యక్తి ఎందుకో కానీ మీకు బాగా అటాచ్ అయ్యారండి. ఆ అటాచ్‌మెంట్‌తోనే వాళ్ళేంటంటే మేబీ మీకంత ఎక్కువ సాక్రిఫైసెస్‌లా అనిపించకపోయినా, ఎక్కువ వీళ్ళేంటంటే మిమ్మల్ని చూజ్ చేసుకున్నట్టుగా అనిపించకపోయినా, స్టిల్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వాళ్ళు చేసింది ఎక్కువే అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఇక్కడ నాకొకటి అర్థమవుతుందండి. ఈ వ్యక్తి మిమ్మల్ని చూజ్ చేసుకున్న తర్వాత మీకోసం చాలా తగ్గారు. బట్ అది మీరు రియలైజ్ అవ్వలేదు అనే ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువగా ఉందండి. మీరు వీళ్ళని ఎందుకు అర్థం చేసుకోలేదు అనే విషయం కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మీరు వాళ్ళ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళ నీడ్స్ ఏంటి? వాళ్ళకసలు ఏం కావాలి? ఏం దొరికితే హ్యాపీగా ఉంటారు అనే క్లారిటీ మాత్రం తెచ్చుకోవడం జరిగింది అని చెప్పొచ్చు. ఇది మేబీ వాళ్ళ మంచికే అనే ఫీలింగ్ ఉంది. లైక్ ఏంటంటే ఒక లెసన్‌లా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ ఇంకొకటేంటంటే, ఒకటండి ఈ వ్యక్తికి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయని చెప్పొచ్చండి. మీరు వాళ్ళ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత, లేకపోతే మీరు వాళ్ళతో కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత, లేకపోతే వాళ్ళే మీతో ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమైందేంటంటే, వాళ్ళ లైఫ్ ఏంటంటే ఇంకా బెటర్‌గా చేసుకోవచ్చు. వాళ్ళు కోరుకున్న కలలనేవి ఇంకా సాధించుకోలేదు. అవి ఎలా అయినా సాధించుకోవాలి అనే పట్టుదల పెరిగిందండి. మొత్తానికి మీరేం చేశారో నాకైతే తెలీదు కానీ, ఆ వ్యక్తికేంటంటే వాళ్ళ లైఫ్‌లో ఏం కావాలి, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనే క్లారిటీ అయితే ఫుల్‌గా వచ్చింది. మరి మీకు ఆ క్లారిటీ వచ్చిందో లేదో నాకైతే తెలీదు కానీ, మీ వల్ల వీళ్ళకి మాత్రం చాలా వచ్చిందనే చెప్పాలి. అండ్ ఇంకొకటేంటంటే, వీళ్ళు మీకోసం అంతా తెలుసుకున్నారు అనే ఫీల్‌లో ఉన్నారండి. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎప్పుడైతే మీకోసం సాక్రిఫైసెస్ చేశారో, మీకు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారో, మీరేంటంటే దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేదు అనే ఫీల్‌లో ఉన్నారు. సో, దానివల్ల ఏంటంటే ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే,
వాళ్ళకి మీరు అంటే ఆ ప్రయారిటీస్ అనేవి కరెక్ట్‌గా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి డిసప్పాయింట్‌మెంట్ ఉందండి. మరి మీరు ఇచ్చారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు ఫీల్ అవుతుంది మాత్రం ఇదే. వాళ్ళకెలా అనిపిస్తుంది అంటే డెఫినిట్‌గా మీరు వాళ్ళకి ఆ ప్రయారిటీస్ ఇవ్వలేదు అని అనిపిస్తుందండి. మీకు వాళ్ళంత ఇచ్చినప్పుడు మీరెందుకు రిటర్న్ ఇవ్వలేదు అనే ఫీలింగ్. వాళ్ళకేంటంటే అల్టిమేట్‌గా అనిపించిందేంటంటే, ఇది కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి కావాల్సింది వేరు. అది మీరివ్వలేరు. కొన్ని మీరు చూస్తున్నా, మీరు రియలైజ్ అవుతున్నా సరే, మీ వల్ల కొన్ని కానివి ఒప్పుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఎందుకో కానీ ఈ వ్యక్తిలో ఆ డిసప్పాయింట్‌మెంట్ నాకు చాలా కనిపిస్తుంది. వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే ఈవెన్ మళ్ళీ మీరు అంటే ఒక ఛాన్స్ అడిగినా లేకపోతే మళ్ళీ మీరేంటంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మీరు అర్థం చేసుకున్నారు అని చెప్పినా సరే, వాళ్ళకెలా అనిపిస్తది అంటే ఇదొక ప్రాబ్లమ్‌లా అనిపిస్తదండి. అంటే ఒక ఛాలెంజ్‌లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాట నేను చెప్తున్నాను. ఇప్పటికీ ఈ వ్యక్తి మీతోని అంటే ట్రావెల్ చేసి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి ఈ ఛాలెంజెస్ ఎండ్ అయ్యాయి లేకపోతే ఈ ఛాలెంజెస్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయని ఫీల్ అవ్వడం అయినా జరుగుతుంది. లైక్ వీళ్ళు మీతో ఉంటే ఛాలెంజెస్ కంటిన్యూ అవుతున్నాయని ఫీల్ అవుతారు. ఒకవేళ మీతో లేకపోతే ఛాలెంజెస్ అనేవి ఎండ్ అయ్యాయి అని ఫీల్ అవుతున్నారు. బట్ ఏదైనా సరే మళ్ళీ మీతో మాట్లాడడం అన్నా, లేకపోతే మళ్ళీ మీ దగ్గరికి రావాలి, లేకపోతే మీతో ఉండాలి అంటే వాళ్ళకొక ఛాలెంజ్‌లా అనిపిస్తుందండి. ఆ ఛాలెంజ్‌కి ఎందుకో కానీ ఈ వ్యక్తులు రెడీగా లేరు. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీకోసం అన్నీ తెలుసనుకుంటున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే మీకోసం ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనుకున్నా సరే అవి నెగెటివ్‌గానే బయటకు వస్తాయి. లేకపోతే ఇంకొంచెం మిమ్మల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టేలానే ఉంటాయి కానీ మీరు వాళ్ళ వైపు పాజిటివ్‌గా టర్న్ అయ్యి, వాళ్ళకి అంటే ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు అని వాళ్ళు అనుకోవట్లేదు. ప్లస్ ఈ వ్యక్తులకు కూడా ఈ రీసెంట్ టైమ్స్‌లో అండ్ ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. వ్యక్తులు అన్నా, లేకపోతే వాళ్ళ లైఫ్ అన్నా హై హోప్స్ ఉన్నాయన్నమాట. ఒకప్పుడు మేబీ ఈ వ్యక్తికి అంత హోప్స్ లేకపోయి ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే అసలు మీరు ఊహించలేరు. అలా మారారు. అంటే అంత కాన్ఫిడెన్స్ వీళ్ళలో వచ్చింది అని చెప్పొచ్చండి. చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వీళ్ళ నుంచి అయితే. సో, ఈ వ్యక్తులు ఇప్పుడేమనుకుంటున్నారు అంటే, వీళ్ళ లైఫ్‌లోనున్న వ్యక్తులు జెంటిల్‌గా వీళ్ళని డీల్ చెయ్యాలి హ్యాండిల్ చెయ్యాలి. వీళ్ళకేంటంటే ఆ స్పెషల్ కేర్ కావాలి, ఆ స్పెషల్ అటెన్షన్ కావాలి అని ఈ వ్యక్తులు అనుకుంటున్నారండి. సో, దానికోసం వాళ్ళేంటంటే ఆహ్, అలా ఉన్న వ్యక్తులనే చేసుకోవాలని చెప్పి డిసైడ్ అవుతారు. అంటే వీళ్ళు మీకెవరైనా అవ్వచ్చు, ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, కొలీగ్ అవ్వచ్చు, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్ కూడా అవ్వచ్చండి. ఫ్యామిలీ మెంబర్స్‌లో కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంటాయి. అది మీకు తెలియనిదేం కాదు. సో, ఈ వ్యక్తులు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, వాళ్ళ లైఫ్‌లో ఉన్న వ్యక్తులేంటంటే, వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బాగా చూడాలి అనే ఫీలింగ్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సో, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ వ్యక్తులు ప్రెజెంట్ అయితే ఏం డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది. బట్ వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంది. వాళ్ళ లైఫ్‌లో ఇలాంటి వ్యక్తి ఉండాలి, ఇలా చేయాలి అని. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారండి. సో, ఇక్కడ నాకు ఇంకొకటి కూడా ఏమనిపిస్తుందంటే, మేబీ వాళ్ళు మిమ్మల్ని చేసుకోవాలి అంటే, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వాల్సుంటుంది. సో, అది మీరు రీచ్ అవ్వగలరా లేదా అనేది ఇప్పుడు మీకు మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఎస్కేప్ అవ్వడం మానేయండి ఫస్టు. మీరేంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ వ్యక్తితో ట్రాన్స్‌పరెంట్‌గా లేరండి. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని విషయాలు మీకు సాధ్యపడనప్పుడు, లేకపోతే మీ వల్ల ఇది జరగదు, లేకపోతే మీరేంటంటే ఒక టైట్ స్పాట్‌లో ఉన్నప్పుడు ఆ వ్యక్తులకి అది చెప్పాలండి. వాళ్ళతో మీరు హానెస్ట్‌గా ఉండాలి. నాకెందుకో మీరు వాళ్ళతో ట్రాన్స్‌పరెంట్‌గా లేనట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తితోని మీరు కూడా ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. మీరు కూడా ఏంటంటే పెద్ద హ్యాపీగా ఏం లేరు టు బీ ఆనెస్ట్. కాకపోతే నేను మీకు చెప్పేదేంటంటే కూర్చొని ఇవి మాట్లాడుకొని సార్ట్ ఔట్ చేసుకొనుంటే బాగుండేది. బట్ ఆ వ్యక్తి మారిపోయారు అని మీకు అనిపించొచ్చు. కానీ వాళ్ళు మారే ముందైనా సరే మీరొక ఛాన్స్ తీసుకొని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ మనసులో ఏముంది? మీరు ఎందుకు ఆహ్, ఆడ్ వైబ్స్ ఇస్తున్నారు? ఇలాంటి మాటలన్నీ కూడా డిస్కస్ చేసుంటే బాగుండేదండి. ఇప్పుడేంటంటే ఛాన్స్ లేదు అని చెప్పను కానీ, ఇది కొంత కాంప్లికేటెడ్ అనైతే చెప్పొచ్చు. ఏదైనా సరే మీలో మార్పులు కూడా అవసరం అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీతో మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలండి. ఈ వ్యక్తితో మీరెలా ఉన్నారు? ఈ వ్యక్తిని మీరెలా ట్రీట్ చేశారు?
మీ సైడ్ ఏం మిస్టేక్ జరిగింది ఇవి కూడా అనాలిసిస్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎనర్జీస్ కానీ చూస్తున్నట్టయితే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా మీకోసం అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నారు, కాంప్రమైజ్ అయ్యారు, లేకపోతే కొన్ని చాయిసెస్ చేసుకున్నారు అని ఫీల్ అవుతున్నారు. అంటే డెఫినెట్‌గా అందులోని 100% కాకపోయినా అట్‌లీస్ట్ వీళ్ళు 70% ఆర్ 60% అయినా చేసే ఉంటారు. అందులో నో డౌట్. సో, అలా చేసినప్పుడు ఏంటంటే మేబీ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని ఏంటంటే మీరు కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోలేదు. ఆర్ వాళ్ళ అటెన్షన్ ఇస్తున్నప్పుడు మీరు ప్రాపర్‌గా కేర్ తీసుకోలేదు. ఇప్పుడు మీరేంటంటే కంప్లెయింట్ చేసి ఇప్పుడు మీరు బాధపడితే వచ్చేదేం లేదు. సో, నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేది మాత్రం మీరు ఆలోచించుకోవాలండి. ఈ వ్యక్తులు మాత్రం మీరు వాళ్ళ లైఫ్‌లో ఉన్న తర్వాత, మీరు వాళ్ళ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. వాళ్ళ లైఫ్ ఇలానే లీడ్ చేయాలి. ఇలాంటి వ్యక్తులే వాళ్ళ లైఫ్‌లో ఉండాలి అని చెప్పి వాళ్ళొక క్లారిటీ తెచ్చుకున్నారని చెప్పొచ్చండి. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఇంకా మీకైతే ఛాన్స్ ఉంది. ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవుతాయని యూనివర్స్ చెప్తుంది. బట్ ఇలా వర్కౌట్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిందేంటంటే ముందు మీరు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వద్దు. ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్పు అనేది ఎలా కంటిన్యూ అయింది? అసలు ఎక్కడ డిఫరెన్సెస్ వచ్చాయి? ఇలా కొన్ని అంటే తెలుసుకోవాలండి. ఎందుకంటే ఆ వ్యక్తులు మిమ్మల్ని ఇలా అర్థం చేసుకుంటున్నారు అంటే ఇది నాకొక మిస్‌అండర్‌స్టాండింగ్‌లో అయితే ఎక్కడ అనిపించట్లేదు. బట్ ఏదైనా సరే మీ సైడ్ నుంచి కూడా కొన్ని ఫాల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, కొంచెం చూసుకోండి. సో దట్ మీకు అర్థమవుతుంది ఈ వ్యక్తితో ఎలాగా మళ్ళీ ఛాన్స్ తీసుకోవాలి అనేది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వల్ల ఈ వ్యక్తి వాళ్ళ జీవితం ఎలా మారిపోయింది అనుకుంటున్నారు? అది అసలు పాజిటివ్‌గానా? నెగెటివ్‌గానా? లేకపోతే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా వరకు కూడా ఈ వ్యక్తులకి డిసప్పాయింట్‌మెంట్ అండి. డెఫినిట్‌గా ఈ వ్యక్తులైతే మాత్రం మీకోసం ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్ మీ వల్ల రూయిన్ అయిపోయిందనుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు వాళ్ళ జీవితంలోకి అసలు వెళ్ళకపోయి ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారండి. వీళ్ళెవరైనా అవ్వచ్చు, మీకు దగ్గర వాళ్ళైనా అవ్వచ్చు, దూరం వ్యక్తులైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీ వల్ల అనవసరంగా వాళ్ళ లైఫ్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయింది. ఊహించినవన్నీ జరిగాయి అని ఫీల్ అవుతున్నారండి. ముందు ఈ వ్యక్తులు అంటే కొంత డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఇద్దరి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా పెద్ద అంటే అవన్నీ సహజంగా జరుగుతుంటాయనే ఫీలింగ్ ఎక్కడో కానీ వాళ్ళకి రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచే డౌట్‌గా అంటే మీతో ఉన్నట్టున్నారు. ఎక్కడా కూడా అంటే ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ క్లారిటీ కానీ లేనట్టు నాకు అనిపిస్తుంది. అండ్ టైం పాస్ అవుతున్న కొద్దీ వాళ్ళకి ఎలా అంటే ఇంకా ఇది ముందుకు వెళ్తుందా అసలు? ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ చూడగలరా? లేకపోతే ప్రెజెంట్ అనేది బెటర్‌గా ఉంటుందా? ఏమైనా బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి వాళ్ళు అనుకోవడం జరిగిందండి. బట్ వాళ్ళకి ఎక్కడా కూడా ఆ ప్రెజెంట్ బెటర్ అవుతుంది, లేకపోతే ఫ్యూచర్ ఇంకా బెటర్ అవుతుంది అనే ఫీలింగ్ రాలేదండి. వాళ్ళు అంటే పాస్ట్‌లో ఎక్కువ ఉండిపోయారు. ఆ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన వచ్చిన డిస్టర్బెన్సెస్ అనేవి ఎలా అంటే ఇంకొంచెం వీళ్ళలోన ఆ నెగటివిటీ పెంచాయి అని చెప్పొచ్చండి. అంటే ఇది నెగటివిటీ అని కాకపోయినా డిసప్పాయింట్‌మెంట్ పెంచింది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్‌గా వాళ్ళేంటంటే మీ విషయంలో చాలా సఫర్ అయ్యారని చెప్పొచ్చండి. అండ్ దానికి తోడు ఇక్కడ ఊహించింది ఇంకేదో జరిగింది మీ ఇద్దరి మధ్యలో. ఇంకా దాంతోని మీరంటే పూర్తిగా వాళ్ళకి నమ్మకం పోయింది. వాళ్ళేంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారని కూడా చెప్పొచ్చు. అసలు మీరు అలా చేస్తారు లేకపోతే ఆహ్, మీరు ఇంతగా వాళ్ళ లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తారు అని వాళ్ళసలు అనుకోలేదండి. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసింది మీ నుంచే. బట్ ఇక్కడ మీ వల్లే వాళ్ళకి డ్యామేజ్ జరిగింది అని చెప్పొచ్చు. మొత్తానికి ఈ రిలేషన్‌షిప్‌లో కేయోస్ అయితే వచ్చాయండి. దానికి మీరు ఎంత రెస్పాన్సిబుల్ అనేది నాకైతే తెలీదు. బట్ ఈ వ్యక్తులు మాత్రం అలా ఫీల్ అవుతున్నారు. సో, ఇంకా ఇప్పుడు ఈ వ్యక్తులకి ఎలా అనిపిస్తుందంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ లాగా ఆహ్, మీతో సార్ట్ ఔట్ చేసుకోవడం అనేది మంచిది అనిపిస్తుందండి. ఒకవేళ అంటే ఇద్దరి మధ్యలో కానీ రిలేషన్‌షిప్ అంటే కొంచెం ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లా ఉంటే. బట్ కంప్లీట్‌గా కాంటాక్ట్ కట్ అయిపోతే వీళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే ఏదో ఒకటి సెటిల్ చేసుకొని ఏదో ఒకటి మొత్తానికి తేల్చుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌ని మళ్ళీ వాళ్ళ గ్రిప్‌లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారండి. వాళ్ళకేంటంటే ఆహ్,
కరేజ్ అనేది లేదు. వాళ్ళ లైఫ్ అసలు వాళ్ళ కంట్రోల్‌లోకి వస్తదా? రాదా? లేకపోతే వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుందా? లేదా? వాళ్ళకంటూ రేపనే రోజు హోప్‌ఫుల్‌గా ఉంటుందా? లేదా? ఇలా కొన్ని డౌట్స్ ఉన్నాయండి. సో, వాళ్ళేమనుకుంటున్నారంటే ఆహ్, మీరు వాళ్ళ లైఫ్‌లోకి ఇంత కేయోస్‌ని తీసుకువచ్చారు కాబట్టి, వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు. మీరు ఏదో ఒకటి సెటిల్ చేయాలి. వాళ్ళతోని సార్ట్ ఔట్ చేసుకోవాలి అని మాత్రం చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. సో, దానివల్ల వాళ్ళేమనుకుంటున్నారు అంటే, ఒకవేళ ఇది సెటిల్ అయిపోతే, మొత్తానికే సార్ట్ ఔట్ అయిపోతే, వాళ్ళ లైఫ్‌ని ఏంటంటే ఒక న్యూ వేలో లీడ్ చేయాలా? లేకపోతే వాళ్ళ లైఫ్‌లోకి మళ్ళీ అంటే వాళ్ళ కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకోవాలి? ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటున్నారండి. ఏదైనా సరే మీరు ఏదో ఒకటి తేలిస్తే తప్ప వాళ్ళ లైఫ్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్‌లోకి రాదు అనే ఫీలింగ్‌లో అయితే ఉన్నారు. అండ్ ప్రెజెంట్ వాళ్ళెలా ఆలోచిస్తున్నారు అంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో కానీ, ఈ సిట్యుయేషన్‌లో కానీ. దీని నుంచి బయటకు రావాలని ఉంది. కానీ ఎలా కష్టపడాలో, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. నిజానికి వాళ్ళ లైఫ్‌లోకి మీరు వెళ్ళడం అనేది మాత్రం వాళ్ళు అంటే స్టార్టింగ్‌లో కొంత డౌట్‌గా ఉన్నా సరే, ఇప్పుడు మాత్రం వెళ్ళకపోయుంటే బావుండేది అని అనుకుంటున్నారండి. వాళ్ళలోనేంటంటే నాకు ఆ నెగెటివ్ వైబ్స్ అనేవి ఫీల్ అవ్వగలుగుతున్నాను. సో, నాకు అర్థమవుతుందేంటంటే, ఈ సైకిల్ అనేది బ్రేక్ అవ్వాలి అని చూస్తున్నారండి. ఇక్కడ 8 నంబర్ అనేది చాలా సిగ్నిఫికెంట్‌గా ఉంది. సో, నాకు అర్థమవుతుందేంటంటే, వాళ్ళు ఈ సైకిల్‌ని ఎలా అయినా బ్రేక్ చేయాలి అని చూస్తున్నారు. ఆర్ బ్రేక్ అయితే బావుంటుంది అనుకుంటున్నారు. కాకపోతే ఎలా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో, యూనివర్స్‌ని ఏంటంటే స్ట్రాంగ్‌గా అంటే అడుగుతున్నారనమాట. ఆర్ గాడ్‌ని స్ట్రాంగ్‌గా అడుగుతున్నారు. ఈ సైకిల్ ఎలా అయినా బ్రేక్ అయితే తప్ప వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వదు అని చెప్పి ఒక సొల్యూషన్ చూపించమని అడుగుతున్నారు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మేబీ మీరు వీళ్ళతో ఏదో ఒకటి సార్ట్ ఔట్ చేసుకొని, లేకపోతే మీరు వీళ్ళకొక క్లారిటీ ఇస్తే వాళ్ళేం చేస్తారు అంటే, వాళ్ళతో వాళ్ళు హానెస్ట్‌గా ఉండడం స్టార్ట్ చేస్తారండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకేం కావాలి, లేకపోతే వాళ్ళు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు అనే క్లారిటీకి రాగలుగుతారు అనే ఆ ఫీలింగ్‌లో ఉన్నారు. అండ్ వాళ్ళ లైఫ్ మీద వాళ్ళేంటంటే ఒక కొత్త హోప్స్‌ని క్రియేట్ చేసుకోగలరు అని అనుకుంటున్నారండి. ఒకవేళ మీరేంటంటే వీళ్ళ పరంగా అంటే ఒకవేళ ఇంక ఇలా జరగదు, లేకపోతే మారుదాం, లేకపోతే మన లైఫ్‌ని ఇంకా బెటర్ చేసుకుందాం అని ఏమైనా ప్రామిసెస్ చేసినా వాళ్ళు మిమ్మల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయరండి. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారంటే చెప్పేదొకటి, చేసేదొకటి టైప్ అనుకుంటున్నారు. మీరేంటంటే మాట మీద నిలబడరు. లేకపోతే మీకేంటంటే ఒక ప్రామిస్ చేస్తే అది ఎలా నిలబెట్టుకోవాలో తెలీదు అని వీళ్ళు అనుకుంటున్నారండి. సో, వాళ్ళేంటంటే హానెస్ట్‌గా అంటే మీతో ఒక లైఫ్‌ని లీడ్ చేయాలి. లేకపోతే ఆహ్, మీతో నా లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అనే ఫీలింగ్ వాళ్ళకెక్కడా లేదండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి మీ మీద ట్రస్ట్ అనేది పోయింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిలేషన్‌షిప్ అనేది ఇంకా హీల్ అవ్వదు. ఎందుకు అంటే మీ సైడ్ నుంచి ఒక క్లారిటీ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు వాళ్ళకి ప్రామిస్ కూడా చెయ్యట్లేదు. అవి చేస్తే తప్ప వాళ్ళైతే మీకొక ఛాన్స్ ఇవ్వడం కష్టమే అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ వ్యక్తులకి ఎందుకో కానీ మీరు ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారండి. అలా చేయకూడదండి మీరు. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు అలా ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారో వాళ్ళకి అది ఇంకొంచెం బీట్రేయల్‌లాగా అనిపిస్తుంది. పాస్ట్‌లో మీరు అవే చేసినట్టున్నారు. వాటిని మీరు నిలబెట్టుకోలేదు. అందుకే ఇక్కడి వరకు వచ్చింది. సో, ఇకనైనా సరే ఈ వ్యక్తితో మీరు మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నేర్చుకోండి. అది వాళ్ళకి నెగెటివ్‌గా అర్థమవుతుందా, పాజిటివ్‌గా అర్థమవుతుందా అనేది మీకనవసరం. బట్ మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే, మీరు చేయగలిగిందే చెప్పండి. చెప్పింది చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకో కానీ ఈ వ్యక్తులు ఆ విషయంలోనేంటంటే పెద్ద పాజిటివ్‌గా లేరు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుందో ఈ సిట్యుయేషన్ పరంగా. హ్మ్. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. మీరేదైనా ఒక మాట చెప్పారు అంటే, ఆ మాట కోసం అని చెప్పి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకోండి కరెక్ట్‌గా. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే, ఆ టైంకి మీరు మంచి మాటలు చెప్పేసి, ఆ టైంకి మీరేదో అంటే థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అని చెప్పి, ఏదో పైపైన చేసేసి అదేంటంటే హార్ట్‌ఫుల్‌గా చేయకుండా విడిచిపెట్టేసి, ఆ వ్యక్తులకి అది మళ్ళీ అర్థమయ్యి వాళ్ళేంటంటే మీతో ఫైట్ చేసి, మీరు మళ్ళీ అది నెగెటివ్‌గా ట్రీట్ చేసి, ఇలా ఒక సైక్లిక్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఇక్కడ నాకొకటి అర్థమైంది అదేంటంటే, మీరు ఏంటంటే ఈ వ్యక్తులతో ఫైట్ చేస్తున్నారు. ఆ టైంకి చేసేస్తాము, లేకపోతే ఇది ఇంతే, ఇలానే అయ్యింది, మరి నా వల్ల అవ్వలేదు, లేకపోతే మీరు ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ వ్యక్తులకి అది నచ్చట్లేదండి. దాంతోని వాళ్ళేదో అంటారు. మీరు మళ్ళీ అప్సెట్ అవుతారు.
మళ్ళీ ఈ సిచ్యువేషన్ పరంగా డిసప్పాయింట్మెంట్స్, మైండ్లో నెగిటివిటీ పెంచుకుంటున్నారు. ఇవంతా వేస్ట్ అండి. మీకు ఏదైనా ఒక విషయంలో క్లారిటీ లేదు, మీ వల్ల ఇది అవ్వట్లేదు అని అనిపిస్తే మీరు ఏం చేస్తారు అంటే ఎవరినైనా సజెషన్స్ అడగండి. ఎవరికైనా హెల్ప్ తీసుకొని వీళ్ళ విషయంలోని మాట్లాడడం కానీ, వీళ్ళ విషయంలో యాక్షన్ తీసుకోవడం కానీ చేయండి. ఎందుకంటే మీ ఓన్ థాట్స్ లేకపోతే మీ ఓన్ యాక్షన్స్ వల్ల వీళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారండి. సో అలాంటప్పుడు ఏంటంటే ఏది రైట్ ఏది రాంగో మీకు తెలియనప్పుడు మీరు ఇక్కడ ఒక సజెషన్స్ తీసుకొని అలా చేస్తే థింగ్స్ బెటర్ అవుతాయి. నేను ఒకరికి అడిగేదేంటి నాకు తెలుసులే అనుకోను, కానీ మీరు ఆ మైండ్ సెట్తో ఉంటే ఈ వ్యక్తి మైండ్ సెట్ ఏంటనేది మీకు తెలియదండి. సో దానివల్ల మళ్ళీ ఇబ్బందులు అయితే వస్తాయి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ వల్ల ఈ వ్యక్తి జీవితం ఎలా మారింది అని వాళ్ళు అనుకుంటున్నారు. అది పాజిటివ్గానా నెగిటివ్గానా, అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ వ్యక్తులు డెఫినెట్గా వాళ్ళ బ్యాడ్ లక్ వల్లే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చారు అని అనుకుంటున్నారండి. ఈ వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు, బట్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తికి మీకు పాస్ట్లో కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి, లైక్ ఒపీనియన్స్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఎందుకో కానీ కొంచెం ఈ కార్డ్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఎప్పుడు వ్యక్తి కోసం చేసినా మీలో ఎవరో కానీ నిజంగానే వ్యక్తులతోని ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ, లేకపోతే కొన్ని జరిగాయండి. ఏదైనా సరే ఇది నాకు ఎలా అనిపిస్తుందంటే ఒక నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది. సో నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, అదేంటంటే మొత్తానికి ఈ వ్యక్తి ఎందుకో కానీ మీ యాక్షన్స్తో కానీ మీ బిహేవియర్తో కానీ సాటిస్ఫై అవ్వలేదండి. వాళ్ళని మీరు ఇంటెన్షనల్గా హర్ట్ చేశారు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు, ఆర్ అట్లీస్ట్ బిలీవ్ చేశారు పాస్ట్లో. సో వాళ్ళకి ఎలా అనిపించిందంటే డెఫినెట్గా బ్యాడ్ లక్ వల్లే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చారు అనే ఫీలింగ్ ఉంది. 100% మిమ్మల్ని వాళ్ళైతే బ్యాడ్ లక్ అనుకుంటున్నారండి ఒక్క మాటలో చెప్పాలి అంటే. ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీరు ఎంతసేపు మీకోసం ఆలోచించుకుంటారు, మీరు రైట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు, అంతేకాని మీరు ఏంటంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వరు. ఇక్కడ ఒకటండి, రిలేషన్షిప్లో ఒక వ్యక్తి రైట్ అయినా రాంగ్ అయినా సరే వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు కొన్నిటికి కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందండి. బట్ మీరు ఎలా అంటే రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పే టైప్. సో దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఎందుకో పెద్ద సాటిస్ఫై అవ్వలేదు. వాళ్ళకి అంటే వాళ్ళు రాంగ్ అని నేను చెప్పను, కానీ ఒపీనియన్స్ ఎందుకో మ్యాచ్ అవ్వలేదు అని చెప్పొచ్చండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే రైట్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే రైట్. సో ఇలా ఎవరికి వాళ్ళు అలా అనుకోవడం వల్ల మొత్తానికి మీరు హర్ట్ చేయడం అనేది మాత్రం వాళ్ళకి అలానే అనిపించింది. కావాలనే మీరు హర్ట్ చేస్తారు, కావాలనే మీరు ఫైట్ చేస్తారు, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు, రిలేషన్షిప్లోకి పీస్ని తీసుకురారు అని చెప్పి అలాంటి ఫీలింగ్ అండి. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం అనేది వాళ్ళకి నచ్చలేదని చెప్పొచ్చు. అంటే ఏ వ్యక్తి అయినా వాళ్ళకి వాళ్ళే డిఫెండ్ చేసుకుంటారులేండి, బట్ ఈ వ్యక్తికి ఎందుకో కానీ అంటే వాళ్ళని మీరు ముందు పెట్టలేదు అనే ఫీలింగ్ అయితే ఉంది. ఇప్పుడు కూడా వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఇంకా అవే పద్ధతుల్లో ఉన్నారు, మీ పద్ధతిని మీరు వదలట్లేదు, లేకపోతే ఇంకా అవి విడిచిపెట్టరు అనే ఫీలింగ్లో ఉన్నారండి. అంటే ఆ ఓల్డ్ ప్యాటర్న్స్కి మీరు స్టిక్ అయి ఉన్నారు. ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ వల్ల ఎవరికి ఇక్కడ అంటే హ్యాపీనెస్ లేదని చెప్పొచ్చండి. దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ అవ్వట్లేదు, మీకు బెనిఫిట్ అవ్వట్లేదు, బట్ స్టిల్ మీరు ఏంటంటే దాన్నే అలా పట్టుకొని వేలాడుతున్నారు అనే ఫీలింగ్లో ఉన్నారండి. సో అది వాళ్ళ వల్ల కాదు అనే ఫీలింగ్ కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ పర్స్పెక్టివ్ మార్చుకుంటారో, లేకపోతే మీరు ఒకళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారో మేబీ అప్పుడు థింగ్స్ బెటర్ అవుతాయని వీళ్ళు అనుకుంటున్నారు. బట్ అంతవరకు వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మీతో కష్టం అని అనిపిస్తుందండి. ఈవెన్ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళు ఏ విషయంలో కూడా అంత ఈజీగా ధైర్యం చేయలేకపోతున్నారంట, ఎవరిని అంత ఈజీగా నమ్మలేకపోతున్నారంట. అంటే ఆ రిస్క్ అనేది తీసుకోలేకపోతున్నారండి. దానికి రీజన్ ఏంటంటే మళ్ళీ మీలాంటి వ్యక్తులే వాళ్ళకి పరిచయం అయినా, మళ్ళీ మీలానే వాళ్ళకి ఎవరైనా
హర్ట్ చేసినా సరే తీసుకోలేరు అనే ఫీలింగ్ అండి. ఇది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా అవ్వనివ్వండి. బట్ వీళ్ళేంటంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. వ్యక్తులను అంత ఈజీగా ట్రస్ట్ చేయాలి అనుకోవట్లేదు. ఆర్ ఏదైనా ఒక పని చేసినప్పుడు లేకపోతే ఎందులో అయినా ఇంటర్ఫియర్ అవ్వాలి అన్నా సరే ఆ ధైర్యం వాళ్ళకి సరిపోవట్లేదండి. దానికి రీజన్ ఎవరు అంటే మీరేనంట. అంటే వీళ్ళకి ఎలా అయిపోయిందంటే మీతో రిలేషన్‌షిప్ వల్ల లేకపోతే మీరు వాళ్ళ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని హోప్స్ అనేవి పోయాయంటండి. కొన్ని సిట్యుయేషన్స్ మీద కానీ, కొంతమంది వ్యక్తుల మీద కానీ నమ్మకం పోయిందంట. ఆర్ ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మలేకపోతున్నారంట. ఎందుకంటే ఎవరిని నమ్మితే వాళ్ళేం చేస్తారో, లేకపోతే ఎవరు వీళ్ళ లైఫ్‌లో ఆ బ్యాడ్ లక్ పర్సన్సో, లేకపోతే బ్యాడ్ లక్ సిట్యుయేషన్సో అనేది కొంచెం వాళ్ళేంటంటే డౌట్‌గా ఫీల్ అవుతున్నారండి. అలర్ట్‌గా ఉంటున్నారని చెప్పొచ్చు. దేనికి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఎవరికి అంత ఈజీగా నమ్మేసినా, ఎవరికంత ఛాన్స్ ఇచ్చినా సరే, వీళ్ళకే అన్యాయం జరుగుతుంది అనే ఫీల్‌లో ఉన్నారు. ఇదెందుకో కానీ, ఈ వ్యక్తులు ఓన్లీ బ్యాడ్ లక్ అని మాత్రమే అనుకోవట్లేదు. బ్యాడ్ కర్మ అని కూడా అనుకుంటున్నారు. అంటే ఏదో జన్మలో ఏదో పాపం చేయడం వల్ల మీరేంటంటే వాళ్ళ జీవితంలోకి వెళ్లారు. లేకపోతే మీతోని ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారు అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే. మరి ఈ వ్యక్తులకి మీరేం చేశారో తెలీదు కానీ, వీళ్ళేంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యి ఉన్నారని చెప్పొచ్చు. అలా అని ఇది కోపం కాదు కానీ డిసప్పాయింట్‌మెంట్ అండి. అంటే ఎవరు చేసుకున్న తప్పుకి వాళ్ళు అనుభవించాలి కదా అనే ఫీలింగ్. వాళ్ళేదో జన్మలో ఏదో తప్పు చేశారు. లేకపోతే ఈ జన్మలో ఎవరికో ఏదో తప్పు చేశారు. అందుకే మీరు వాళ్ళకి పరిచయం అయ్యారు అనే ఫీలింగ్ ఎక్కడో ఉంది. మొత్తానికి ఇలా నాకేమనిపిస్తుందంటే మీ మీద ఒక నెగెటివ్ ఇంప్రెషన్‌తో ఉన్నారండి. సో, ఇది కానీ ఇలాగ కంటిన్యూ అయితే ఏమవుతుందంటే ఇంకా వీళ్ళకి లైఫ్ అంటే ఇన్‌సెక్యూరిటీస్ పెరిగిపోతాయి. ఇంకా మీరంటే జెలస్ ఫీలింగ్ పెరిగిపోవడం కానీ, లేకపోతే ఇంకా వాళ్ళేంటంటే మీకు బ్యాడ్ జరగాలి అని చెప్పి అనుకోవడం కానీ స్టార్ట్ చేస్తారండి. గ్రీడీనెస్ పెరిగిపోతుంది. చాలా ఉన్నాయి. ఏదైనా నెగెటివ్ ట్రైట్స్ అయితే కమింగ్ డేస్‌లో పెరుగుతాయి అనిపిస్తుంది. ఇదేదో మీరు సార్ట్ ఔట్ చేసుకోగలిగిందైతే సార్ట్ ఔట్ చేసుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఆ వ్యక్తులకి మీ విషయంలో చాలా డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నాయి. మేబీ మీరేంటంటే వీళ్ళని ఈ జోన్ నుంచి బయటకి తీసుకువస్తే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు. వాళ్ళేంటంటే మిమ్మల్ని ఏం అడగాలనుకోవట్లేదండి. వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. బట్ మీరు నిజంగానే ఒక ఆన్సర్ ఇచ్చి, ఆ ఆన్సర్ వాళ్ళకి సాటిస్ఫై చేస్తే సరిపోతుందండి. వాళ్ళ కోసం మీరు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఇక్కడ పీస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందండి. వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని అలా రీసెంట్ చేస్తున్నారో, లేకపోతే అప్పుడప్పుడు అంటే ఎందుకు వాళ్ళకి అలా జరుగుతుంది అని బాధపడుతున్నారో, అది మేబీ మీకు అంత మంచిది కాదు. దాని ఎఫెక్ట్ అనేది మీ మీద ఉండొచ్చు. అంటే మీరు ఏ తప్పు చేశారు, లేదు అనేది పక్కన పెడితే, కొంతమంది వ్యక్తులు ఏంటంటే సెన్సిటివ్ టైప్ ఉంటారండి. ఆర్ ఇమ్మెచ్యూర్‌గా ఉంటారు. సో, ఇలా ఉన్న వాళ్ళకేంటంటే అర్థమయ్యేలా ప్రతిదీ చెప్పాలండి. వాళ్ళ విషయంలో విసుక్కోవడం కానీ, లేకపోతే వాళ్ళ మీద అలా చిరాకు పడితే వాళ్ళకెలా ఉంటుంది అంటే, ఇంకొంచెం అది బాధనిపించడం కానీ, లేకపోతే ఇంకొంచెం వాళ్ళు తిట్టుకోవడం కానీ చేస్తారనమాట. సో, నేను మీకు చెప్పేదేంటంటే, ఇలాంటి వ్యక్తుల్ని డీల్ చేయాలి అంటే చాలా పేషెన్స్ అవసరం. ఎందుకంటే, వీళ్ళు ఒక ఫూల్ లాంటి వాళ్ళు కాబట్టి. సో, డెఫినెట్‌గా నేను మీకు చెప్పేదేంటంటే, మీకు ఛాన్స్ ఉంటే సార్ట్ ఔట్ చేసుకోవడానికి చూడండి. లేకపోతే లేదు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఈ విషయంలో మీకేం చెప్తుందో. హ్మ్. సో, చేంజెస్ రావాలండి. మీలో చేంజెస్ అయితే అవసరం. క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది. అయిపోయిన పాస్ట్ గురించే మీరు కూడా అలా ఆలోచిస్తున్నారు. బట్ అవ్వాల్సిందేంటి అనేది అసలు ఆలోచించట్లేదని చెప్పొచ్చు. ఫోకస్‌ని మార్చుకోండి. పాస్ట్‌ని విడిచిపెట్టండి. అలా పాస్ట్‌లోనే మీరు కూడా ఉంటే ఇప్పుడు ఆ వ్యక్తులు అలానే అనుకోని, మీరు అలానే అనుకుంటే ఇది ఎటూ వెళ్ళదు. సో, నేను మీకు చెప్పేదేంటంటే చేంజెస్ అవసరం అండి. డెఫినిట్‌గా మీరేంటంటే ఒక ఇండివిడ్యువల్ పర్సన్ ఆర్ ఇండిపెండెంట్ పర్సనే నేను కాదు అను. మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యే టైప్ కాదు. కానీ నేను మీకు చెప్పేదేంటంటే మీరు సెల్ఫిష్‌గా ఉండొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. మీ హ్యాపీనెస్సే మీకు ఇంపార్టెంట్. కానీ మీ హ్యాపీనెస్ వల్ల, మీ సెల్ఫిష్‌నెస్ వల్ల ఇక్కడ ఒక వ్యక్తి డెఫినిట్‌గా సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఒక పెయిన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఈ విషయంలో క్లారిటీ ఉంటే ఇది సార్ట్ ఔట్ చేసుకోవడానికి చూడండి. ఒకవేళ క్లారిటీ లేకపోతే ఈ రీడింగ్‌తో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పిందంతా కానీ మీకు రెజోనేట్ అయితే డెఫినిట్‌గా ఈ వ్యక్తిని మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందండి. వీళ్ళతో మీరు మాట్లాడాలి. ప్రయత్నం అయితే చెయ్యండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు ఫస్ట్ ప్రయారిటీ అండి.
మీరు డెఫినెట్‌గా హ్యాపీగా ఉండడం ఇంపార్టెంటే. కానీ ఈ వ్యక్తి పర్స్పెక్టివ్ నుంచి కూడా మీరు ఆలోచించాలండి. వాళ్ళెందుకో కానీ ఈ సిట్యుయేషన్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళిప్పుడు బ్యాడ్ లక్ అనుకుంటే పర్వాలేదండి. కానీ బ్యాడ్ కర్మ వల్ల మీరొచ్చారు అనుకోని మిమ్మల్ని ఏంటంటే రకరకాల మాటలు అనుకుంటున్నప్పుడు అవి మీకు అంత మంచిది కాదు. సో, నేను అందుకే ఇంతలా చెప్తున్నాను. మేబీ వాళ్ళకి అర్థమయ్యేలా ఒక్కసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తే మంచిది. అర్థం అవ్వకపోతే ఇంకెవరు ఏం చేయలేరు. బట్ అట్‌లీస్ట్ వాళ్ళకొక ఆన్సర్ దొరికిన తర్వాత అయినా సరే ఇలాంటి ఆలోచనలు మానేసుకుంటారండి. ఇంకంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఇంకా చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి ఇంకా మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ బుక్ చేసుకోండి. ఆల్రెడీ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. మీలో కొంతమంది ఏంటంటే నాకు పర్సనల్‌గా మెసేజెస్ పెడుతున్నారు. నోటిఫికేషన్ రావట్లేదండి. అంటే మీ వీడియోస్ కనిపించట్లేదు అని. దానికి రీజన్ ఏంటంటే మీరు పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసుకోకపోవడం. సో, క్లిక్ చేసుకోండి. డెఫినెట్‌గా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి కూడా మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటారు. మీలో కొంతమంది చెప్తున్నారు, మీ వీడియోస్ చూసే పడుకుంటామండి. మార్నింగ్ లేవగానే మీ వీడియోస్ చూస్తామని. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళు అలాంటివన్నీ చెప్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.